నాకు పార్టీ సిద్ధాంతం కార్యకర్తలు ముఖ్యం మొదటిది. అట్లని చెప్పి అది ఏ యూనియన్ అయినా సరే ఆర్టీసీలో వాళ్ళందరూ నా కార్మికులు, నా సోదర సమానం, ఇది నా కుటుంబం. ఏ ఒక్కరికి కూడా నా వల్ల అన్యాయం జరగదు. నేను వినయపూర్వకంగా చెప్తూ ఉన్నా, మన ఆర్టీసీ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 కుటుంబాలు కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రస్తుత కార్మికులు లేదా రిటైర్డ్ కార్మికులు, మన కుటుంబ సభ్యులు, వీళ్ళ విషయంలో ఏనాడు కూడా పొరపాటుగా కూడా ఒక్క నిర్ణయం కూడా మీకు వ్యతిరేకంగా ఉండదు. మీతో కలిసిమెలిసి ఈ ఆర్టీసీ అభివృద్ధిలో, సంక్షేమంలో పనిచేస్తానని మాత్రం ఈ సందర్భంగా మీకు శపథం చేసి చెప్తూ ఉన్నా. అందువల్ల మనస్ఫూర్తిగా మనం పనిచేద్దాం. నెల్లూరు జోనల్కి మంచి పేరు ఉంది. ఈడీ గారు నాకు చెప్పారు, అయ్యా మన జోన్ ఈ రోజు కూడా బాగుంది, పెద్ద నష్టాల్లో లేవు. చాలా సంతోషిస్తున్నారు. మాకు 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మా ఆర్టీసీ కార్మికులు, వాళ్ళలో ఆనందం లేదే ఆర్టీసీ ప్రగతికి ముందు పోదు. రెండోది, ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల సౌకర్యాలు. ఇది మూడోది, మా యొక్క అభివృద్ధి. ఆర్టీసీ మారుమూల గ్రామాలకు వెళ్ళాలా, మంచి బస్సులు తీసుకురావాలా, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా, అనేక రకాలైనటువంటి ఆలోచన. ఈ మూడింటి విషయంలో సమం చేయాలి. అయితే నేను ఒక్కడిని చేయలేదు. నేను నా యొక్క మంత్రివర్యులు, పెద్దలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఒకే ఒక మంత్రం ఉంది నా దగ్గర, అందరినీ కలుపుకొని అందరితో స్నేహితంగా కలివిడిగా, అప్పుడు మాత్రమే నేను ఈ యొక్క ఆర్టీసీలో ఎంతో కొంత చేయగలుగుతానని చెప్తూ ఉన్నా. అంతేగాని అరిచేతిలో అల్లావుద్దీన్ జబ్బు మాదిరిగా నేను అది చేస్తానని చెప్పడం కాదు. మేమందరం కలిసి, ఇంకొక విషయం కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే కార్మిక సోదరులు, అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా మనం కలిసిమెలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మీద మేము కక్ష సాధింపు ధోరణి కానీ అధికారం కానీ ప్రదర్శించలేనటువంటి మా యొక్క ఆలోచన కాదు. అందుకని దయచేసి అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మా బస్సుల వరకు కానీ చెప్పినట్టయితే, గుంటలో మోకాట్లోకి గుంటల్లో మా బస్సులు దేనికి పనికి వస్తాయి, మా డ్రైవర్లు ఏం చేయగలరు, మా ఆఫీసర్లు ఏం చేయగలరు, మొత్తం గుల్ల అయిపోయాం. పాపం మా చైర్మన్ గారు, మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ప్రాధాయపడి ఢిల్లీ దాకా కూడా పోయి దాన్నంతా సరిచేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది. జీవితంలో మరుపురాని మధురమైనటువంటి సంఘటన అది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి, నీ పేరు అడగకుండా ఉంటే, నన్ను ప్రోత్సహించకుండా ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో, ఆ పరిచయం 1కి 3 సార్లు నెల్లూరు రూరల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది. ఆ విశ్వాసం నాకుంది. ఆ తర్వాత రాజకీయంగా మా దారులు వేరైనా సురేష్ రెడ్డి గారి పట్ల నా గౌరవం ఎప్పటికీ అదే విధంగా ఉండేది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రాజకీయాల్లో నడిపించింది. 1కి 3 సార్లు ఎమ్మెల్యే చేసింది. అందుకే సురేష్ రెడ్డి గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ వచ్చిందంటే అది నా కుటుంబానికి వచ్చిందన్న సంతోషం నాకు చేసింది. నేనే స్వయంగా వెళ్ళి సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, సురేష్ రెడ్డి రావాలన్నా కూడా వద్దన్నా మీరు వచ్చేదానికి లేదని నేనే సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నేను పాల్గొవాలా అన్నటువంటి ఉద్దేశంతో పాల్గొన్నాను. భవిష్యత్తులో సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎండనక పగలనక తాను నమ్మినటువంటి పార్టీ కోసం, తాను నమ్మిన నాయకుడి కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసి ఆ యొక్క నాయకుడి, ఆ యొక్క పార్టీలో వెలుగులు నింపే ప్రతి సగటు కార్యకర్తకి లభించే గౌరవం ఈరోజు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవం భావిస్తూ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. ఆర్టీసీలో ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సౌలభ్యం, మరి ఆర్టీసీ యొక్క ప్రతిష్ట పెంచేలాగా నేను, సురేష్ గారు, మా రీజన్ చైర్మన్స్ అందరూ కలిపి ఈ ఆర్టీసీ యొక్క ప్రతిష్టని పెంచుతాం. భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతిష్ట పెరిగేలాగా, ప్రయాణికులకు సౌకర్యాలు పెరిగేలాగా, వీలైతే ధరలు తగ్గించేలాగా, ఎన్నికల్లో మనం హామీ ఇచ్చిన ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేలాగా తప్పనిసరిగా ఆర్టీసీ ఏమైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా మాకు ముఖ్యమే. బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని మేమంతా ఆలోచన చేస్తున్నాం. ఖర్చు తగ్గించాలి. ఇవాళ 7,000 ఉద్యోగాలు మాకు అవసరాలు ఉన్నాయి. బస్సులు పెంచుతాం, ఉద్యోగ అవకాశాలు పెంచుతాం. రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవులు మరి సురేష్
సురేష్ రెడ్డి గారికి నాకు ఈ పదవులు ఇచ్చారో ఆ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటాం. సురేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా యొక్క